యవనస్తులారా, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి, కాలేజీకి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి, జాబ్ చేస్తున్న బిడ్డల దగ్గర నుంచి గమనించాలి. ఈ రోజున నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టు. నువ్వెంత నీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటావో నీ దేవుడు ఆ పాపుల మధ్యలో నిన్ను ఉన్నతముగా దీవించబోతున్నాడు. యాశావు వంటి ఒక్క పూట కూటి కొరకు, ఒక క్షణికమైన సుఖం కొరకు నీ జ్యేష్ఠత్వాన్ని, నీ పరిశుద్ధతని తాకట్టు పెట్టవద్దు, నీ నీతిని తాకట్టు పెట్టవద్దు. దయచేసి గమనించాలి, ఇది పోరాటం. నువ్వు జాబ్ చేస్తున్న స్థలములో పోరాటం, నువ్వు పని చేస్తున్న స్థలములో పోరాటం. ప్రతి క్షణం దుష్టులు నిన్ను ప్రేరేపిస్తున్నారు. దుష్టులు వారి చూపులతో, వారి ఆలోచనలతో నిన్ను ప్రేరేపిస్తున్నారు. జాగ్రత్త. నీ దేహము వెలుపుట ఉన్న పాపానికి క్షమాపణ ఉంది, కానీ నీ దేహము లోపలికి వచ్చే పాపమే శరీర సంబంధమైన పాపం. వేషతో కలుసుకున్నవాడు వేషదేహము వంటి వాడు కదా. నీలో నివసిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడైతే, దేవుడు నిన్ను అంత పరిశుద్ధంగా చూస్తున్నప్పుడు నీ దేహమును జాగ్రత్తగా కాపాడుకో.